డాక్టర్ టీవీ. నా వయసు 42 సంవత్సరాలు. నాకు రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉందని పరీక్షలో నిర్ధారణ అయింది. దీనివల్ల నాకు ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గటానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో ఒక పదార్థం. సో ఇది ఎక్కువగా ఉందనుకోండి హైపర్ యూరిసిమియా అంటాం. అది కొన్ని సందర్భాల్లో జాయింట్ పెయిన్స్ బాగా బయటపడుతుంది. అది గౌట్ అని అంటాం. యూరిక్ యాసిడ్ కంటిన్యూస్గా అంటే చాలా రోజులు ఎక్కువగా బాడీలో ఉండిపోతే అది కిడ్నీ మీద డ్యామేజ్ తీసుకొస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్కి గురవుతారు, లేదు బోన్స్ కూడా వీక్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో మనకి బీపీకి కానీ షుగర్ కానీ ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ రీత్యా కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతుంటాం. ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్లో కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. మీరు ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో గమనించుకోవాలి. అలా ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడట్లేదు అంటే బాడీలో యూరిక్ యాసిడ్ పెంపొందించడానికంటే ఎక్కువగా శాతం పెరుగుతూ ఉంది, లేదా తక్కువ శాతం యూరిన్లో బయటపోతూ ఉంటుంది. సో ఇలాంటిటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఫుడ్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్లో ఆల్కహాల్ తీసుకోవద్దు, ఎక్కువగా టీ కాఫీలు తీసుకోవద్దు, మీట్ చికెన్ సీ ఫుడ్ ఇట్లాంటివి తీసుకోవద్దు. ఎలాంటి ఆహార పదార్థాలు అంటే నియమాలు పాటించాలి? ఎక్కువగా ద్రవ పదార్థాలు, బాగా వాటర్ తీసుకోవాలి, చెర్రీస్ తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు, విటమిన్ సి తీసుకోవచ్చు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. బయట బేకరీస్లో రెడీమేడ్ ఫుడ్స్ ఉంటాయి చూడండి, అది తీసుకోవద్దు. దాంతోపాటు కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే ఈజీగా బాడీలోకి షుగర్ అందుబాటులో విధంగా ఉండే ఫ్రూట్ జ్యూసులు కానీ ఫ్రక్టోజ్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఇవి తొందరగా యూరిక్ యాసిడ్ని బాడీలోకి చేరుతూ ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ పాటిస్తూనే ఒకవేళ యూరిక్ యాసిడ్కి ట్యాబ్లెట్ వాడాల్సిందే అని అనిపిస్తే, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పటికీ యూరిక్ యాసిడ్ తగ్గదు, వాటి ప్రభావం కూడా మన బాడీలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఫెబుక్సోని ట్యాబ్లెట్ కూడా వాడాల్సి ఉంటుంది.